ప్రైజ్ లార్డ్. నా పేరు అబిగేల్. ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్. సో 2014లో నేను 9th క్లాస్ చదువుతుండే. సో ఆ రోజు మేము ఆటోలో మలక్పేట్ జీసస్ కాల్ నుంచి పాస్ అవుతుండే. సో ఎందుకో నా హార్ట్ ఇంకా మమ్మీ హార్ట్ చాలా స్ట్రాంగ్‌గా లాగేసింది. ఒకసారి జీసస్ కాల్‌కెళ్ళి చూద్దాము అని చెప్పేసి. ఒకసారి ఏమైతది అసలు ఈ జీసస్ కాల్ మినిస్ట్రీ ఏంటిదో అని చెప్పేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఒకసారి ఎళ్ళిండే అనమాట. ఆ రోజు ఈవినింగ్ ఐ థింక్ అరౌండ్ 4:30 PM అట్లా. సో ఎళ్ళినాము. ఒక సిస్టర్ కౌన్సిలింగ్ తీసుకుంది. సో ఆ రోజు నుంచి మేము యేసయ్యని బలంగా నమ్మడం స్టార్ట్ చేసినాము. సో దాని తర్వాత ఈవినింగ్ టైంలో పాల్ దినకర్ అంకుల్‌ది తెలుగు మెసేజెస్ మేము టీవీలో చూస్తుండే ఎవ్రీడే. సో ఆ విధంగా మేము జీసస్ కాల్‌కి చాలా క్లోజ్‌గా అటాచ్ అయిన ఉండే. దాని తర్వాత కొన్ని డేస్ ఎలా ఉండే అంటే మాకు తిండికి కూడా మేము కొన్ని పరిస్థితుల్లో ఉండే. జీసస్ కాల్స్ తరఫు నుంచి మేము క్యారల్స్‌కి వెళ్తుండే. సో ఆ విధంగా మాకు జీసస్ కాల్ నుండి మాకు ఏ పూటకి ఏ టైంకి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం మాకు గాడ్ జీసస్ కాల్ ద్వారా పెట్టినారు. సో ఆ విధంగా యేసయ్య మమ్మల్ని పోషించుకుంటా ముందుకొచ్చినారు. సో నెక్స్ట్ 17th April 2023 మేము చెన్నై జీసస్ కాల్‌కి వచ్చినాము. చాపెల్‌లో ప్రే చేసుకున్నాము. నేను ఒకటే మాట అన్నాను, దేవా నువ్వు నా వీసా అప్రూవ్ చేసినాక నేను మళ్ళీ చెన్నై జీసస్ కాల్‌కి వచ్చి నేను గొప్ప సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే 14th April 2023 రోజున నేను పాల్ దినకర్ అంకుల్‌కి మెయిల్ పెట్టినాను. పాల్ దినకర్ అంకుల్ నాకు ఒకటే మాట చెప్పినారు, నీ వీసా అప్రూవల్‌కి ప్రతి ఒక్క ఆబ్స్టకిల్స్‌ని నేను దేవుడు తీసేయాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటిది అని అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అని చెప్పేసి అన్నుండే. సో నేను 21st April 2023 రోజున నేను న్యూఢిల్లీ USA వీసా ఇంటర్వ్యూ డిపార్ట్మెంట్‌కి వెళ్ళినప్పుడు చాలా నెగెటివ్ అటాక్స్ వస్తుండే. ఎందుకంటే చాలామందికి రిజెక్షన్స్ అవుతుండే. సో నాకు పాల్ దినకర్ అంకుల్ మాట గుర్తొచ్చిండే. అప్పుడు పాల్ దినకర్ అంకుల్ చెప్పినారు, నువ్వు ఓన్లీ థ్యాంక్స్ చెప్పేసేకి నీ వీసా అప్రూవ్ చేసేసినారు అని చెప్పేసి. సో నేను అప్పుడు in the midst of those all negativity attacks, I just started to give thanksgiving to God, that God, by the blood of my Father Jesus Christ of Nazareth, my visa is approved అని చెప్పేసి నా వీసా ఇంటర్వ్యూ క్యాబిన్ వెళ్ళే టప్పుడు వరకు నేను ఈ మాట అనుకుంటూనే వెళ్ళాను. నా ముందు ఉన్న వాళ్ళందరికీ చాలా ఇన్‌డెప్త్ చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగిండే. నా టర్న్ వచ్చేసినప్పుడు 4 సింపుల్ క్వశ్చన్స్ అడిగేసి యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నుండే. నేను ఇమ్మీడియట్‌గా మెయిల్ పెట్టినప్పుడు నాకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చిన పాల్ దినకర్ అంకుల్‌కి చాలా నా హార్ట్‌ఫుల్ థ్యాంక్స్. అండ్ జీసస్ కాల్ టీమ్ మెంబర్స్ నాకు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు.